హాయ్ అండి, నేను మీ తడకబ్బాయి. ఎలా ఉన్నా అందరూ బాగున్నారా? సో యాక్చువల్లీ ఈ వీడియో దయచేసి ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి, ఓకేనా? అంతేకాని మధ్యలో స్కిప్ చేస్తే నేనేం చెప్తున్నాను మీకు క్లారిటీగా తెలియదు అనమాట. సో మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటే చాలామంది క్రియేటర్స్ ఈరోజు బెట్టింగ్ అప్లికేషన్స్ గురించి పదే ప్రస్తావించడం జరుగుతుందన్నమాట. సో అయితే నాకు తెలిసిన ఒక మిత్రుడు బ్యాంకింగ్ సెక్టర్లో వర్క్ చేస్తారనమాట. చాలా మంచి పొజిషన్లో ఉంటాడు, మ్యారేజ్ అయిపోయింది, మంచి బలంగా ఉంటాడు మావాడు. అంతటి వ్యక్తి కూడా కార్పొరేట్ లెవెల్లో ఉన్న మంచి పొజిషన్లో ఉన్న నాకు చెప్పారు, మీరు ఒక అవేర్నెస్ వీడియో చేయండి బ్రదర్ అని అన్నారన్నమాట. చాలామంది చెప్తున్నారు, మరి నేను చెప్పేది కొత్తగా అని ఒక ఇన్సిడెంట్ అయితే చెప్పారనమాట. తను పనిచేస్తున్నటువంటి బ్యాంక్లోనే, అంటే మంచి తనతో మంచి ఈక్వల్ లెవెల్ క్యాడర్, ఓకే, మంచి పొజిషన్లో ఉన్నాడు. ఒక ఆయన ఏజ్ 50 ఉంటుంది అనమాట. బెట్టింగ్ అప్లికేషన్స్లో మనీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఆల్మోస్ట్ 60 లక్షల పైగా డబ్బును కోల్పోయి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఫ్యామిలీ దిక్కు దివానా లేదు, ఇంట్లో 2 ఆడపిల్లలు, పెళ్ళిళ్ళు ఎవరు చేస్తారు, 60 లక్షల డెబిట్లో ఉన్నది. సో ఏంటంటే బెట్టింగ్ అప్లికేషన్స్లో వల్ల అవేర్నెస్ గురించి చాలామంది నాకు కూడా, అంటే నాకు ఎప్పుడు ఇటువంటి అప్లికేషన్ సజెస్ట్ రాలేదండి. వచ్చినా నేను చేయను అనుకోండి. అంటే నేను అది వర్త్ చెప్తున్నాను. సాధారణంగా నేను కంటెంట్ క్రియేటివ్, ఇప్పుడు నేను ఎప్పుడు కూడా ఒకరి దగ్గర చాపలేదు, ఓకేనా? అంటే డబ్బులు కావాలని ఇప్పుడు అడగలేదు. ఒకవేళ అడిగే పరిస్థితి వచ్చినా నో ప్రయారిటీ అనేది ఉంటే ఓకే, లేదంటే లేదు. ఇట్స్ ఓకే. మరీ అంత నాకు అంటే డబ్బు విషయంలో ఎక్కడ ప్రాబ్లం లేదు నాకు. ఈవెన్ నేను కుల్లా చెప్తున్నానండి, నాకు స్టాక్స్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాను, ఓకే, మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాను. ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది మంచిగా ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ చేస్తూ ఉంటాను. ఈ మధ్యకాలంలో సర్లే ఇంకొంచెం అడిషనల్గా మనీ కావాల్సి వస్తే కొంతమంది నేను అడిగాను, ఉంటే ఉంది, లేదంటే లేదు, ఇట్స్ ఓకే, ఫైన్, ఎందుకంటే మళ్ళీ తర్వాత ఇచ్చేస్తానని చెప్పాను అనమాట. అండ్ మీకు తెలిసే ఉంటుంది, నాకు ఇది అంటే అఫీషియల్ నోటుగా చెప్తున్నానండి. నాకు పావని గారు తెలుసు, మీకు చాలామంది తెలుసు. పావని గారు బీ ఫర్ యువర్ ఫ్రెండ్ ఛానల్, నేను దానికి ఎడిటర్ని, ఓకేనా? నేను దాంట్లో ఒక కంటెంట్ చేస్తూ ఉంటాను. పావని గారు నాకు 30,000 పైగా ఇచ్చారండి మనీ. 1% వడ్డీకి ఇస్తానని చెప్పి ఆమె వద్దన్నారు. ఎందుకండి వడ్డీ, ఏంటండి వడ్డీ, ఊరికి నా జస్ట్ ఫ్రీగా, మరి నేను ఫ్రీగా యూజ్ చేసుకున్నాను దాన్ని స్టాక్స్ మెట్లో పెట్టి మళ్ళీ నేను మనీని ఇన్కమ్ చేసుకున్నాను కదా. నేను అన్నాను 1% వడ్డీకి ఇస్తాను మేడం అంటే వద్దొద్దు, ఫ్రీగా తీసుకోండి. తీసుకున్నాను, కానీ ఇచ్చేటప్పుడు నేను ఇస్తానులేండి, 1% అయినా నేను వడ్డీ కలిపిస్తాను నేను, ఓకేనా? సో నాకు లాభం వస్తుంది, కానీ ఆవిడకి మాత్రం ఏమీ లాభం లేకుండా ఎందుకు ఇవ్వాలి? సో ఇట్స్ ఓకే, అది సినారీ చెప్తున్నాను. రూపాయి లాభం లేకుండా ఎవరు ఏ పని చేయట్లేదు ఇక్కడ. అటువంటిది బెట్టింగ్ అప్లికేషన్స్ ఎటువంటి లాభం లేకుండా, అంటే బెట్టింగ్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ప్రాఫిట్స్ ఇవ్వాలనుకుంటున్నాయా? ఇవ్వవు కదా. ఎంత వీలైతే అంత ముంచడానికే ప్రయత్నిస్తుంది, ఎంత వీలైతే అంత దొబ్బడానికే ట్రై చేస్తుంది బెట్టింగ్ అప్లికేషన్స్. అంటే ఆ సినారీ ఎందుకు చెప్తున్నాను అంటే చెప్తున్నాను ఎందుకంటే ప్రతిదానికి ఎగ్జాంపుల్ చెప్తేనే కానీ సరిగా అర్థం అవుతుంది కొంతమంది ప్రజలకి. వాల్యూ, మనీ యొక్క వాల్యూ చెప్తున్నాను అనమాట. సో ఇదనమాట, బెట్టింగ్ అప్లికేషన్స్ వల్ల చాలామంది చనిపోవడం జరుగుతుందన్నమాట, ఎస్పెషల్లీ ఎక్కువ మగవాళ్ళు. నేను ఒక అవేర్నెస్ వీడియో తీసుకొద్దాము, ఎందుకంటే ఈ మధ్యకాలంలో అబ్బాయిలకు కూడా ఒక క్లారిటీ చెప్పేది, అంటే అబ్బాయిలకి ఒక మోటివేషన్ చేసేవాళ్ళు ఎవరు లేరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో. అంటే వాళ్ళు గైడెన్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు పేరెంట్స్ ఇదివరకు, నా టైం వరకు పేరెంట్స్ గైడెన్స్ ఉండేది. ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే పేరెంట్ గైడెన్స్ లేదు ప్రజెంట్. అందరూ కూడా సపరేట్గా ఉన్నారు, ఓకేనా?
ఇప్పుడు బ్యాచులరే ఉన్నాడు, ఆడెళ్ళి హాస్టల్లో ఉంటున్నాడు, పేరెంట్ అబ్జర్వేషన్ ఎక్కడ ఉంటుందండి? పోనీ ఓకే, బ్యాచులర్ ఎంత జాబ్లో ఉంటాడు, అద్దె కొంపల్లో ఉంటాడు, లేదా రూమ్ రెంట్లో ఉంటాడు, లేదా ఏ హాస్టల్లో ఉంటాడు, పేరెంట్ గైడెన్స్ ఎక్కడ ఉంటుంది? ఉండదు. పోనీ ఓకే, పోనీ జాబ్కి వెళ్తాడు, జాబ్కి వెళ్ళిన తర్వాత పోనీ ఏదంటే మ్యారేజ్ అవుతుంది, అక్కడ కూడా పేరెంట్ గైడెన్స్ ఉండట్లేదు. పేరెంటల్ గైడెన్స్ అనేది లేదనమాట. ప్రతి విషయంలో కూడా అవాయిడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ గైడెన్స్ అనేది మిస్ అవుతుంది. ఓకేనా? సో 60 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన పర్సన్ బెట్టింగ్ అప్లికేషన్స్లో మనీ ఇన్వెస్ట్మెంట్ చేశారు అంటే బ్యాంక్ ఎంప్లాయీ అంటేనే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది? ఒక ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉంటుంది. ఓకేనా? కామర్స్లోను అంటే మంచి ప్రాపర్ ఎడ్యుకేటెడ్ పర్సన్సే ఈ విధంగా అయితే మనీని లాస్ చేసుకుని సూసైడ్ అటెంప్ట్ లేదా చనిపోవడం వరకు వెళ్ళిపోతున్నారు. మరి ఇంకా ఆర్డినరీ పర్సన్స్ లేదా యుక్త వయసులో ఉన్నటువంటి టీనేజర్స్ మరి ఈ యొక్క టెంప్టేషన్స్కి లోన్ అయ్యి డబ్బులు పోగొట్టుకోలేరు అనుకుంటున్నారా? 100 రూపాయలు పోగొట్టుకుంటారు. నాకు తెలిసిన ఒక క్రియేటరు అంటే చింటూ అని రీసెంట్గా నాకున్న మంచి ప్రాఫిట్స్ అయినా చూసి, అంటే ప్రాఫిట్స్ అంటే నేను స్టాక్ మార్కెట్లో పెట్టి ట్రేడింగ్ చేసి మంచిగా సంపాదిస్తూ ఉంటానండి. అయితే అవన్నీ చూసి నన్ను అంటే ఒక రకమైన ఇన్స్పిరేషన్ తీసుకొని ఆడు కూడా పెట్టాడు, ఆడు మంచిగా సంపాదిస్తున్నాడు. కానీ నేను అన్నాను, రే బాబు వద్దు, నువ్వు పెట్టిన దాంట్లో 3% ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అయిపో. కానీ చాలా మంచిగా సంపాదిస్తున్నాడు, నాకంటే బాగా సంపాదిస్తున్నాడు. 15,000ని ఏకంగా ఎంత సంపాదించాడు? ఇంకా 8,000 లాభం, 18, ఆల్మోస్ట్ 50% ప్రాఫిట్లో ఉన్నాడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తోటి. చాలా బాగుంది, బాగా వెళ్తున్నాడు. దట్ వాజ్ వెరీ గుడ్. మేబీ హెడ్జింగ్ స్ట్రాటజీ అప్లై చేస్తుంటున్నాడు. దట్ వాజ్ ఓకే. సో చెప్తున్నాను, ఇప్పుడున్న రోజుల్లో గైడెన్స్ అనేది ఉండట్లేదు. ఇప్పుడు 50 ఏళ్ల వయసులో ఉన్న ఆయనకి ఎవరు చెప్తారండి గైడెన్స్? అసలు ఎవరితోనైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్ని ఎవరితో డిస్కస్ చేస్తున్నారు? అబ్బాయిలు కావచ్చు, ఏంటది గ్రాండ్ ఫాదర్స్ కావచ్చు, లేదా ఈ టీనేజర్స్ కావచ్చు, లేదా జాబ్ చేస్తున్న అబ్బాయిలు కావచ్చు. అసలు ఫైనాన్షియల్ మ్యాటర్స్ని ఎవరితో డిస్కస్ చేస్తున్నారు? ఒకవేళ డిస్కస్ చేసినా మీరు డిస్కస్ చేసుకున్న మీ ఇంటెలిజెన్సీ ఏదైతే ఉందో ఆ లెవెల్లో ఉందా? ఆ ఐక్యూ లెవెల్స్ మీరు మెయింటైన్ చేస్తున్నారా? పోనీ వేరే వ్యక్తితో మీరు షేర్ చేసుకుంటున్నారు అనుకుందాం, అతను కూడా మీకు మంచి ప్రాపర్ సజెషన్స్ ఇవ్వగలుగుతున్నాడా, లేదా ఆడు కూడా మిస్గైడెన్స్ ఇస్తున్నాడా? ఒకటండి, 50 ఏళ్ళ వయసులో ఉన్న పర్సన్ ఆ రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. సమ్వార్ ఎక్కడో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, అరే బెట్టింగ్ యాప్, స్టాక్ మార్కెట్లో లేనిదే బెట్టింగ్ యాప్లో బాగా వస్తుందని బెట్టింగ్ యాప్లో పెట్టాడు, పోతానే ఉంది. ఒక గైడెన్స్ ఎందుకు లేదు? ఎవరి దగ్గర డిస్కషన్ చేయకపోవడం. సొంత వైఫ్తోనే డిస్కషన్ చేయొచ్చు ఈ విషయాల గురించి, కానీ ఏంటంటే అది వేరే చాప్టర్ అండి, అది చెప్తాను. కాకపోతే చాలామంది లేడీస్ని క్రిటిసైజ్ చేసినట్టు ఉంటుంది. ఎందుకని కాన్సన్ట్రేషన్ అదే కాంట్రవర్సీలో దిగడం ఎందుకు అని చెప్పేసి కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకని నేను అసలే బిజినెస్లో ఉన్నాను, ఇటువంటి కాంట్రవర్సీస్లో దిగదలుచుకోవట్లేదు. కానీ చెప్తానండి, కంపల్సరీ చెప్తాను. అంత రిస్క్ అయినా సరే అబ్బాయిలకి ఒక గైడెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. అది ఈ విషయంలో మిస్ అయి చదువుతున్నారు చాలామంది అబ్బాయిలు. ఒక విషయం చెప్తున్నానండి, పని పాట లేకుండా, ఏ పని చేయకుండా ఖాళీగా ఇంట్లో కూర్చొని తిన్న చాలామంది. నా మొబైల్ ఫోన్లో 9,500 కాంటాక్ట్స్. నేను వాట్సాప్ స్టేటస్ పెడితే 1000+ వ్యూస్ ఉంటాయండి. నేను యూట్యూబ్లో వీడియోలు పెడితే ఇదివరకు బాగా వచ్చేది, ఇప్పుడు తగ్గింది. బికాజ్ మీకు అందరికీ తెలుసు, మంచి చెప్పేవాడు ఎప్పుడు కూడా కింద పోతుంది, వీడియో సపోర్ట్ ఉండదు. ఎప్పుడైతే మనం అశ్లీలంగా మాట్లాడతామో లేదా వరస్ట్ కంటెంట్ చేస్తూ ఉంటామో మనకి మంచి రీచ్ ఉంటుంది. సో ఓకేనా? సో అది దానికి మంచికి ఎప్పుడు రీచ్ ఉండదు, చెడుకి మంచి రీచ్ ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ నేను చెడ్డగా కంటెంట్ చేసేటప్పుడు నాకు మంచి రీచ్ ఉండదండి. ఓకే, సో చాలామంది తెలుసు, నేను రోస్టింగ్ వీడియోస్ చేసేటప్పుడు వీడియో పెడితే 1000 వ్యూస్ దడాబని పరిగెట్టేది అనమాట. మరి ఇప్పుడు లేదేంటంటే, మరి మన కంటెంట్ మార్చి మనం బిజినెస్ సంబంధించిన కంటెంట్ చేస్తున్నాం, నాకు సంబంధించింది, లేదా అప్పుడప్పుడు అవేర్నెస్ వీడియోస్ ఎటువంటివి చేస్తూ ఉన్నాను. సో ఎప్పుడైతే మనం మంచిగా మాట్లాడతామో మన వాల్యూ అనేది కోల్పోతాం. మంచికి వాల్యూ లేదు అనేది విషయం గుర్తెచ్చుకోండి. కానీ ట్రై చేయండి.
మంచిగా ఉండడానికి అయితే మాత్రం ట్రై చేయండి గైస్, అర్థమైందా? మీకు ఈ రోజు అన్నది సపోర్ట్ రాకపోవచ్చు, ఓకే, మీకు సరైన టైంలో సపోర్ట్ రాకపోవచ్చు, బట్ ఏదో ఒక రోజు కర్మ అనేది మీకు తిరిగి రిటర్న్ ఇచ్చేస్తుంది, ఓకే. సో దట్స్ ఇట్ గైస్, ఇది ఒక నిజమైన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. నిజమైందంటే బెట్టింగ్ అప్లికేషన్స్ గురించి మెయిన్గా చెప్పాలనుకున్నాను, బట్ కానీ ఇందులో కొంత సర్కిల్ గైడెన్స్ ఒకటి మిస్ అవుతుంది. ఇక్కడ గైడెన్స్ అనేది చాలామందికి మిస్ అవుతుంది. ఇప్పుడు 50 ఏళ్ళ ఏజ్లో ఉన్న పర్సన్కి గైడెన్స్ ఎవరు ఇస్తారండి? అరే బాబు నువ్వు అలా చేయకూడదు. ఇప్పుడు నాకంటే చిన్న వయసులో ఉన్నవాడికి నన్ను కన్సల్ట్ అవుతూ ఉంటాడు. నేను రోజుకి ఒక్క పర్సన్తో మాత్రమే నేను ఎక్కువ టైం మాట్లాడతానండి, అంతకంటే ఎక్కువ మాట్లాడినాను ఫస్ట్. ఇది వరకు అయితే 10-15 మందితో కాల్లో క్రియేటర్స్తో మాట్లాడుతూ ఉండేవాడిని, నాకు కుదిరేది కాదు, టైం ఉండేది. మ్యాక్సిమం రోజుకి ఒక్క పర్సన్తో మాట్లాడతాను క్రియేటర్స్ తోటి, అది కూడా రోజు మొన్న ఇప్పుడు కాల్ చేయ, రేపు కాల్ చేయ, ఈ టైంకి కాల్ చేయ అంటేనే కాల్ చేస్తాను. ఎందుకంటే నాకు బిజినెస్ కాల్స్ కూడా ఉంటాయి. అంటే బిజినెస్ కాల్స్ అంటే కస్టమర్స్ ఆర్డర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవి పక్కన పెట్టేసి మళ్ళీ వీటితో సొల్లు వేయాలంటే ఎవరితోటి? కంటెంట్ క్రియేటర్స్ తోటి టైం కుదరదు. ఈ మధ్యకాలంలో కూడా కంటెంట్ చేయట్లేదు, ఒకవేళ చేస్తున్నా ఇదే అవుతుంది. అంటే నార్మల్గా చెప్తున్నానండి, నార్మల్గా నేను కంటెంట్ చేయడం మొదలు పెడితే ఎలా ఉంటుందంటే దాని ఎఫెక్ట్ నేను చెప్పదలుచుకోవట్లేదు, కానీ దీనికోసం సపరేట్ వీడియో వస్తుంది. నేను లైవ్ స్ట్రీమ్స్ చేస్తూ ఉంటానండి. అంటే ఈ ఫేస్కి వాల్యూ అనేది లేదు ప్రజెంట్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మా బ్రదర్ కావచ్చు, లేదా ఎవరైనా కావచ్చు, ఎవరైనా వీడియోలో కనిపిస్తే ఫేస్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది, ఓకేనా? అంటే ఇక్కడ కనిపిస్తే దానికి వాల్యూ అనేది ఎంత ఉంటుంది, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూస్తారు కదా, ఫేస్ వాల్యూ. అంటే మనం జస్ట్ కంటెంట్ తెర మీద కనిపిస్తే మనకు వచ్చే మనీ అనమాట. ఎన్ని? $87. 87 ఇంటూ 85 వేసుకోండి, సంథింగ్ అరౌండ్ మంచిగానే వస్తుంది. స్టాక్ మార్కెట్ సంపాదిస్తుంది, యూట్యూబ్ సంపాదిస్తుంది, క్లౌడ్ కిచెన్ సంపాదిస్తుంది, ఓకేనా? నా లైవ్ స్ట్రీమ్స్ సంపాదిస్తుంది, అన్ని రకాల ప్లస్లే. ఇక్కడ లాస్ అనేది లేదండి, నా లైఫ్లో ఎప్పుడూ లాస్ అనేది లేదు. పైగా నేను దేంట్లో దిగితే దాంట్లో నెంబర్ 1 నేను. అదే క్లౌడ్ కిచెన్లో దిగాను, క్లౌడ్ కిచెన్లో కూడా నెంబర్ 1. నేను దేంట్లో దిగుతాను దాంట్లో దుమ్ము లేపేస్తాను నేను. అలాగా గైడెన్స్ అనేది నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే నా సీనియర్స్ దానికి కారణం. నేను ఎప్పుడూ కూడా నా సీనియర్స్ని చాలా రెస్పెక్ట్ ఇస్తాను అన్నమాట. ఎందుకంటే వాళ్ళ గైడెన్స్లోనే చాలా అదేంటిది మెళకువలు నేర్చుకోగలిగాను, చాలా నేర్చుకున్నాను. ఇప్పటికీ కూడా నా సీనియర్స్ నేను ఫోన్ చేసి భయ్యా ఇలా చేద్దాం అనుకుంటున్నాను, క్లౌడ్ కిచెన్ పెట్టాలనుకున్నప్పుడు కూడా నా సీనియర్స్ యొక్క డెసిషన్స్ తీసుకున్నాను, సుపీరియర్స్ డెసిషన్ తీసుకున్నాను. వాళ్ళు ఎలా కాదు ఎలా చేయి, ఓకే ఈ విధంగా కంటెంట్ చేయి, ఈ విధంగా మార్చు, చాలా సజెషన్స్ చెప్పారు. ఆ ప్రకారంగా వెళ్తున్నాను. నా సక్సెస్ అంటేనే ఇప్పుడు నేను ఇలా సక్సెస్ అయ్యానంటే వెనకాల ఉన్న 20-30 మంది ఎక్స్పర్ట్స్ యొక్క సజెషన్ అనమాట. అది వాళ్ళు పెట్టినా అంతే సక్సెస్ అవుతారు, వాళ్ళందరి సజెషన్ తీసుకుని నేను పెట్టినా అంతే సక్సెస్ అవుతాను. జస్ట్ వాళ్ళందరి యొక్క ఎక్స్పీరియన్స్ నాకు ఇవ్వడం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్తో నేను బిజినెస్ పెట్టాను, దుమ్ము లేపేశాను. అట్ ద సేమ్ టైం వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెక్ చేశారు, తనకొచ్చి భయ్యా నువ్వు ఇక్కడ పెడితే నాకు పోతావు, అర్థమవుతుందా, కానీ కొంచెం కాలం వెయిట్ చేయి, ప్రీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ని క్రియేట్ అయితేనే కానీ నువ్వు డైరెక్ట్ ఆన్లైన్ ఫీల్డ్లో దిగొద్దని చాలా కొంతమంది సజెస్ట్ చెప్పారు. దాని ప్రకారం నేను వెళ్తలేదు అనమాట ముందుకి. సో ఇదనమాట, నేను ఏదో చెప్దాం అనుకున్నాను, ఏదో వెళ్ళిపోయింది. బట్ దయచేసి నేను ఒక విషయం చెప్తాను అనుకున్నాను, మెయిన్ విషయం ఇదేనండి. ప్రతి ఒక్కరి దగ్గర గైడెన్స్ అనేది మిస్ అవుతుంది. గైడెన్స్ నేను ఇచ్చే పొజిషన్లో ఉన్నాను, కానీ ఎందుకు ఆ రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకుంటామని చెప్పేసి నేను అవాయిడ్ చేస్తున్నాను తప్ప. కానీ చాలామందికి మిస్గైడెన్స్ అవుతున్నాయండి. కానీ ఒక విషయం నేను మగవాళ్ళ గురించి కూడా, అంటే మగవాళ్ళు అంటే మెన్స్కి కూడా ఒక విషయం చెప్పాలి, నా అప్కమింగ్ కంటెంట్లో కూడా చెప్తానండి. ఇది ఒక్కటి చాలా ఇంపార్టెంట్. ఇది అయిన తర్వాత మెన్స్ గురించి కూడా ఒక వీడియో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పని పాట లేకుండా చాలామంది బయట ఆవారంగా తిరుగుతున్నారు. అది ఎక్కడ మధ్యలో ఆపాను. 9,500 కాంటాక్ట్స్లో
55% అబ్బాయిలు ఉన్నారు దాంట్లో. అందులో 25% అబ్బాయిలు ఖాళీగా ఇంట్లో కూర్చుంటున్నారు. ఏం పర్లేదు, నాకేం ప్రాబ్లం లేదు. నన్ను మరి ఎందుకు అలా అన్నారా, ఇంటర్వ్యూ అలా అన్నావు, ఎవడు నన్ను ఏం పీకేదేం లేదు కాంటాక్ట్స్లో కూడా. ఓకే, పని పాట లేకుండా కూర్చుంటున్నారండి. నేను ఒకటే చెప్పేది, ఏదో ఒక చిన్న పనైనా చేసుకుంటా ఉండండి. అసలు ఇంటికి వచ్చి ఒక యూట్యూబర్ ఉంటే చాలా బెస్ట్. అసలు యూట్యూబ్ నుంచి కూడా సంపాదించవచ్చండి. నేను అసలు ఫస్ట్లో తణుకులో ఉండి చాలామంది క్రియేటర్స్ని క్రియేట్ చేద్దాం, ఓకే, వాళ్ళందరికీ ఉపాధి కల్పిద్దాం, ఏదో సంథింగ్ అనుకున్నా, ఏదో పెద్ద ప్లాన్ వేసుకున్నాను. కానీ అందరూ కూడా పెట్టి లేచిందే పరుగు. అంటే ఛానల్ పెట్టగానే డబ్బులు కాసులు ఇలా వచ్చేయాలి. అలా కష్టపడాలి, దేనికైనా చాలా హార్డ్ వర్క్ ఉండాలి, డెడికేషను, పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ లేకుండా మనం ఏం చేయలేరండి. సో అదనమాట. దీని గురించి ఇంకా క్లారిటీగా చెప్తాను. బట్ బెట్టింగ్ యాప్స్ గురించి అయితే ఇదనమాట మెయిన్ టాపిక్. ఒక 50 ఏళ్ల వయసు ఉన్నటువంటి పర్సన్స్కి ఒక గైడెన్స్ లేకపోతే ఏ విధంగా తయారైందో. సో ఇంకా టీనేజర్స్ విషయానికి వచ్చేటప్పటికి ఎవరి మాట ఎండ ఆ ఏజ్లో ఉన్నాడు, మొత్తం ఊడ్చేస్తాడు బ్యాంక్ బ్యాలెన్స్. సో ఎంత వీలైతే అంత బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఓకే, దట్స్ ఇట్ ఆల్ ఆఫ్ యూ. నా నెక్స్ట్ వీడియో ఇంకా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు చూడకపోయినా పర్లేదండి, అవాయిడ్ చేసేయండి లేడీసు. ఎందుకంటే మేబీ కొన్ని మనోభావాలు దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. మగవాళ్ళు కంపల్సరీ చూడండి, ఓకేనా. మధ్యలో వీడియోస్లో తిడతాను ఆ అబ్బాయిల్ని, మీరు మనసుని రాయి చేసుకొని చూడండి. ఓకే, దట్స్ ఇట్. ఉంటాను మరి.